ఈ దారినే వస్తారా? వస్తే మాత్రం ఇక్కడ బస్ చేస్తారా? అసలు ఇంకో దారి ఎక్కడుందమ్మా? ఈ దారినే వస్తారు, ఇక్కడే బస్ చేస్తారు. ఇంతకీ ఈ వాడే వస్తారన్న నమ్మకం ఏముంది? మీ అనుమానాలు మీరును. అడుగు ఎవరు? ఎవరో పల్లెటూరు గబ్బిలాళ్ళు. ఇదేదో కోడలిగా ఉంది, ఇక్కడ అడుగుదామా? ఆక మరి అసలే ఆకలితో సత్తుంటే ఆగి ఈ సత్తంలో తిండి తిప్పలు చూసుకుని ఆ మైన నిదానంగా బయలుదేళ్తాం. చూసినా చిలకలు చిలకలు. మర్యాదగా మాట్లాడు. మన దేవుడు ఏ ఊరైతే నీకే అయ్యా? మా ఊరి సంగతి నీకెందుకయ్యా? అయ్య బాబోయ్, సేమసి సిందరి లాగుందే. నూరా వీపుకు దగ్గర మనకెందుకురా? వంటలు చేసుకోండి. అంటే ఈడ మీరే వండి వడ్డించలేదా? ఆ పద్ధతి ఇక్కడ లేదమ్మా, మీరే వంటలు చేసుకోవాలి. పొట్ట నింపుకోవాలిగా, తప్పదురా నారయ్య. పద. అదేంటయ్యా పొయ్యి ముందు కూర్చుని అట్ట ఏడుస్తావు? పొయ్యి వదడానికైనా నీలాంటి చిన్నదాన్ని చేసుకోలేదే అని ఏడుస్తున్నా. అదే నువ్వేగా నోరు మీమని చెప్పా. ముయ్యమంది నీ నోరు, నా నోరా? సరే ఎవరి నోరు అయితే గాని. నీ పేరేంటన్నా? పేరమ్మ. పేడమ్మా? పేడమ్మ కాదు, పేరమ్మ. చూడా ఒంటరిగా ఉందని బలవంతం చేస్తావా? ఏ కైలు ఎత్తుకెక్కినాయా? బలేదానిలే బుల్లెమ్మా, నేను ఎత్తుకోపోతే నువ్వు ఉట్టికెక్కుండేదానివి. అదిగో చూడు. బుల్లెమ్మా, నువ్వు మల్లెపూలా ఉన్నావు. నువ్వు ఉల్లి కడలా ఉండవులే. అది నిజం బుల్లెమ్మా, ఉల్లికి మల్లికి మంచి జోడ. నిన్ను చూస్తుంటే అట్టకి కళ్ళల్లో కళ్ళెట్టి కూకోవాలనిపిస్తుంది. ఒగ్గేయటానికి బుద్ధి ఉండటం లేదా? మరి నాకు అత్తగంది ఇవే మధ్య నీకు అట్ట కనిపిస్తుంది. అయితే బుల్లే, రేపు ఈ పాటికి ఇక్కడ ఈ తోటలోకి వస్తానని ఒట్టే చెప్పు. నువ్వు వస్తానంటే నేను వస్తా. ఓ సైవే మధ్య వస్తాగా, ఒట్టే వద్దు. పేరమాయ్, నువ్వే అచ్చం చచ్చిన మా మేనత్ కూతురులాగా ఉన్నావు. ఎవరు చచ్చింది? మీ మేనత్త మేనత్త కూతురా? ఇద్దరు చచ్చారులేదు. ఇప్పుడు ఎందుకు గొడవ? అదేంటి ఉన్నదంతా మన ఇద్దరం ఊడ్చిపెట్టి తినేసాం. అన్నాలు తినే స్థితిలో ఉన్నారా వాళ్ళు? అది తెలివైన వాడు చేసే పని. మనమే ఉన్నాం. ఎందుకో నీ మొక్క నేను, నా మొక్క నువ్వు మిడుకు మిడుకు అంటూ చూస్తూ కూర్చోవడానికి. ఏంటి ఎవరు మా దూరం బందుతున్నావే? దగ్గరికి వస్తాను. అమ్మా, ఈ వివాహం నాకొద్దమ్మా. పద్మ. అవునమ్మా, నా మనసుకు నచ్చిన వాడిని నేనే చూసుకున్నాను. ఎంత చక్కని వాడు, కన్నుల పండుగ చేశాడమ్మా. ఎవరమ్మా వరుడు? నాగరికత నాశనం చెయ్యని స్వచ్ఛమైన గ్రామసీమలో పెరిగిన అదృష్టం ఉంటుందమ్మా. ఒక పల్లెటూరు వాడిని ప్రేమించా అమ్మా. అక్కడ మీ నాన్నగారు కొండంత ఆశతో పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తుంటే ఇదా నువ్వు చెప్పే మాట? అదేదో మీ నాన్నగారితోనే చెప్పు రా. ఇది మాకు అవమానంగా ఇంకేమిటి? మా కుమార్తెను చూడడానికి వచ్చి ఎవరో పల్లెటూరు పిల్లలకు మనసిచ్చారంటే అది దైవ నిర్ణయం. కాకపోతే స్వవిషయం. నీవు కాబోయే మహారాజు, స్వతంత్రుడు కాదు. నీ వంశ మర్యాదలు కాపాడే బాధ్యత నీ మీద ఉంది. ఏది ఏమైనా సరే మీ కుమార్తెను వివాహం ఆడలేదు. ప్రభు ప్రభు, అమ్మాయి యశోవర్ధన్ వివాహం ఆడనంటుంది. అతను మన అమ్మాయిని చేసుకోనంటున్నాడు. మహారాజా, పొరపాటే. మీ అమ్మాయిని తప్పకుండా వివాహం చేసుకుంటా. అదేమిటి, నాతో పరిహాసాలు ఆడుతున్నావా? మిత్రుని కుమారుని అని ఇంతసేపు ఉపేక్షించాను. అది కాదు మహారాజా, నేను చూచిన చిన్నది, నా మనస్సు దోచిన సుందరి మీ అమ్మాయి. అంటే మా అమ్మాయి పల్లెటూరు పిల్ల, అనాగరికురాలా? ఇంకా మమ్మ అవమానిస్తున్నావా? అమ్మా, బాగుంది.
ఇద్దరే, ఒకరిని మించిన వాడు ఒకరు. నాయన యశోవర్ధన, ఈ శుభవార్త నాన్నగారికి పంపించనా? అలాగే మహారాజు. వివాహం నిశ్చయమైపోయింది. పద్మావతికి వివాహం నిశ్చయమైపోయింది. వీల్లేదు. పద్మావతి నన్ను తప్ప ఇంకెవరిని పెళ్ళడానికి వీల్లేదు. ఆ పావురం చూసారే, ఎంత ముచ్చటగా ఉంది. అవునమ్మా, ఎక్కడి నుంచి ఎదురొచ్చిందో. ఏమి, ఎక్కడి నుంచి వచ్చాది? ఏ దేశాలు చూసాది? నా ప్రియుడు యశోవర్ధనుడు పంపాడా నిన్ను? ఏమని ప్రేమ సందేశం పంపాడే? మాట్లాడవే. ఓ అబ్బో, నేనున్నానని సిగ్గుపడుతున్నట్లున్నదే. పోని కళ్ళు చెవులు మూసుకుంటాలే, చెప్పు. విన్నావా నా హృదయం ఏమేం చెప్తుందో? నా చెలికాని కోసం రాత్రి పొగలు కలవరిస్తుంది. అతని రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. భయపడకు సుందరి. నీ తాపం చల్లార్చడానికి వచ్చిన చంద్రుణ్ణి, నీ అందానికి ముగ్ధుడైపోయిన మన్మథుణ్ణి. రా రా సుందరి, రా. సుందరి సుందరి సుందరి, ఎవరు? నీ మేలు కోరే ఇంటి మనులు దిరాక్ష. ఆమె సమ్మతి, ఆమె తల్లిదండ్రుల సమ్మతి లేనిదే నీవు పద్మావతిని తాకలేవు. బలవంతం చేసావా నీ తల వేలి ముక్కలవుతుంది. సమయానికి గుర్తు చేసావు డిండిమా. ఆ సమ్మతి పొందటం ఏమంత కష్టం? ఎవరో మాయావి ఉద్యానవనంలో రాకుమారిని. ఎవడా మాంత్రికుడు? దెబ్బలు పారిపోయాడు. మీరెవరు? ఆనందనగర యువరాజు. దేశాటనకు బయలుదేరాను మహారాజా. ఇక్కడ ఈ సుందరిని ఎవడో జడదారి బలత్కరిస్తుంటే వచ్చి అడ్డుపడ్డాను. ఈమె మీ కుమార్తెనా? అవును బాబు, సమయానికి దేవుళ్లాగా వచ్చి అమ్మాయిని కాపాడావు. నీ రుణం తీర్చుకోలేను నాయన. అమ్మా పద్మ, రాకుమారి పద్మ, రాకుమారి పద్మ, లేమ్మా. అమ్మా అమ్మా, ఎవరో మాంత్రికుడు వెళ్ళిపోయాడమ్మా. వీరు వీరేనమ్మా నిన్ను ఆ పాపాత్ముడి బారి నుండి కాపాడారు. వీరకుమార, మీరు మా ఆతిథ్యం స్వీకరించక తప్పదు. రండి పదమ్మా. వీరకుమార, మా పద్మను కాపాడిన నిన్ను నేను మనసారా అభినందిస్తున్నాను. ఏం కావాలో కోరుకు. ధన్యుని ప్రభు, ధన్యుని. మహారాజా, మీరు ఎంతో అదృష్టవంతులు. సాక్షాత్తు రతీదేవినే మీ బిడ్డగా పొందారు. మీ కుమార్తె నా చిత్తాన్ని అపహరించింది. నేను మీ అల్లుడయ్యే భాగ్యం ప్రసాదించాను. రాకుమార, అసాధ్యాన్ని అర్థించకు. మహారాజా, నా వంటి శక్తివంతుడు, విద్యావంతుడు, సత్కుల సంజాతుడు మీ కుమార్తె చేపట్టడానికి అనర్హుడా? అది కాదు, నా చిన్ననాటి మిత్రుని కుమారునికిచ్చి పెళ్లి చేయాలని నిశ్చయించుకున్నాను. తాంబూలాలు కూడా పుచ్చుకున్నాను. తాంబూలాలేగా పుచ్చుకున్నది. అభిప్రాయం మార్చుకున్నట్లు తెలియజేయండి. అసంభవం. ఇచ్చిన మాట తప్పలేదు. మరి నాకిచ్చిన మాట? ఎక్కడి నుంచో ఎగురొచ్చిన అపరిచితుడవు ఏదో ప్రభువులు చనువిచ్చారని గొంతమ్మ కోరికలు కోరడమా? ఇంకేదైనా కోరుకో. కాదమ్మా, మీ కుమార్తె నా భార్య కావాలి. తక్షణం ఇక్కడి నుంచి వెళ్ళిపో. లేదా ఏం చేయగలరు? మర్యాదగా రాకుమారిని నాకు ఇచ్చి పెళ్లి చేస్తారా? లేక నాన్న, వీడు వీడు సరిగా పోల్చారు రాకుమారి. జై జ్వాలా జ్వాలిని.
మామగారు ఇప్పుడేమంటారు? మాయదారి, నా ప్రాణాలు పోయినా సరే నీ కోరిక కొనసాగదు. అత్తగారు మీరేమంటారు? సమ్మతించను. మీ చేత సమ్మతి పొందకపోతే నా పేరు రుద్రాక్షుడే కాడు. జై జ్వాలా జ్వాలిని. గమనిక, ఈ మూర్ఖ దంపతులను మణికర్ణిక తడాకంలో తమ కుమార్తెను నాకిస్తామని సమ్మతించేదాకా ప్రతిరోజు నీటిలో నుండి బయటికి తీయించు. సలసలా కాగే బాణాలిలో వేపుతూ సమ్మతిస్తాం సమ్మతిస్తాం అనేదాకా హింసించే బాధ్యత నీది. జాగ్రత్త, ప్రాణాలు మాత్రం పోకూడదు సుమా. ఆ యశోవర్ధని తల్లిదండ్రులను కూడా నానా హింసలు పెట్టాలి. ఆ రాజ్యంలో అల్లకల్లోలం చెరగగాలి. ఆహాకారాలతో అల్లాడిపోవాలి. వెళ్ళు. ఏ కునేలు వేసి ఓడి మొగం చూసినావో గానీ ఈ ఆలంతా రాంభజన అయిపోయింది. ఓరు మొగం చూసినావు, నీ మొగం నేను, నా మొగం నువ్వు. ఇంతకు నువ్వు చేతగా నోడివి. ఏంటి నేను చేతగానున్నా? ఆ మాట వద్దని ఈసారి చెప్పాను. ఇదిగో